హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. గైస్ 11:30 అయింది కరెక్ట్గా టైమ్. హౌస్ హెల్ప్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళది అయిపోతే మన యాక్చువల్ వర్క్ నేను స్టార్ట్ చేసుకోవాలి. చాలా పనులు పెండింగ్ ఉన్నాయన్నమాట. నేను అనుకున్న స్కెడ్యూల్ ప్రకారము ఈ మంత్ అస్సలు వెళ్ళట్లేదు. యాక్చువల్లీ నేను బర్త్డే కోసం అని చెప్పేసి 1 వీక్కి సరిపోయేలాగా బర్త్డే సిరీస్ లాగా ఒక లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. అది అస్సలు అవ్వలేదు. బికాస్ కొన్ని పనులేమో పోస్ట్పోన్ అయినాయి, కొన్ని పనులేమో ప్రీపోన్ అయినాయి అనమాట. సో దానివల్ల అవ్వలేదు. అండ్ మా వీసా అపాయింట్మెంట్ కూడా ఉన్నింది, అది కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మనం ట్రిప్కి వెళ్ళేకి ఓన్లీ 4 days మాత్రమే ఉందన్నమాట. ఆ వీసా అపాయింట్మెంట్ ఏంటి అదంతా నేను మీకు వన్స్ వీసా మన చేతికి వచ్చిన తర్వాత చెప్తాను. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు అయింది అనేది కూడా చెప్తాను అనమాట. హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాము. తర్వాత నేను మీకు అవన్నీ సపరేట్ టాపిక్లు అండి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ప్రస్తుతానికైతే వీ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ. నేను అసలు ఇంకా ఏం ప్రెప్స్ చేసుకోలేదు. ఎస్పెషలీ నేను నా హెయిర్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఐ నీడ్ యువర్ సజెషన్ గైజ్, ఓకేనా? ఈ వీడియో కింద దేనికి ఎక్కువ లైక్స్ వస్తే అదే మీ డెసిషన్ అనుకొని నేను ఊరికే అయిపోతాను. 2 ఉన్నాయి నా దాంట్లో మైండ్లో థాట్స్. ఓకే, ఇది నా ప్రస్తుతానికి ఉన్న లెంత్ ఆఫ్ మై హెయిర్. సో దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నేను లాస్ట్ టైం కట్ చేసిండేది అయితే ఇక్కడ వరకు కట్ చేయించినాను, ఇంత పెరిగింది, ఓకేనా? ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ వరకు కట్ చేయించి ముందర బ్యాంగ్స్ పెట్టుకోవాలా, లేదంటే సేమ్ ఇప్పుడు నాకు మిడ్ లెంత్ ఉందన్నమాట, మిడ్ లెంత్ లేయర్స్ విత్ బ్యాంగ్స్ అలా చేయించాలా? లెంత్ సేమే ఉంటుంది, బ్యాంగ్స్ పెట్టుకోవాలా, లేదంటే లెంత్ షార్ట్ చేయించి బ్యాంగ్స్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఐఎమ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్. సో చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. మీరు ఈ వీడియో కింద కామెంట్స్ చేసే లోపల నేను ఆల్రెడీ హెయిర్ కట్ చేయించుకుంటాను ఏమో. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ ఏం చేయాలని చెప్పేసి. బర్త్డే మేక్ ఓవర్ ఇంకా ఏం జరగలేదు అండ్ ఐ హ్యావ్ షార్ట్ టైమ్. మై బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అట్ దిస్ పాయింట్, ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయాను. అట్లీస్ట్ ఈరోజు మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. బికాజ్ వచ్చిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. ఐ షుడ్ అప్లై ద సన్ స్క్రీన్ బికాజ్ అది మాత్రం మ్యాండేటరీ. లుక్ అట్ మై స్కిన్, అసలు కొంచెం కూడా హైడ్రేషన్ లేదు, చాలా డ్రైగా అనిపిస్తుంది. సో త్వరగా మనం సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని లెట్స్ గో స్టార్ట్ అవర్ వర్క్. అండ్ డాలీ కూడా ఇంకా వెళ్ళే టైం వచ్చింది కాబట్టి డాలీకి కూడా మేక్ ఓవర్ ఉంది, దానికి వెళ్ళాలి. లెట్స్ గో. స్క్రీన్కి అయితే నేను మామావర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ దర్శన్ రాజస్థాన్కి వెళ్ళాడు కదా, అప్పుడు కూడా ఇది తీసుకెళ్ళాడు అనమాట. ఒకటి మనకి ప్యాకేజింగ్ అనేది చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. మంచిగా స్క్వీజ్ చేసేయచ్చు, ట్యూబ్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి మంచిగా క్యారీ అరౌండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మనకు ఆబ్వియస్లీ బెనిఫిట్స్ అనేటివి చాలానే ఉన్నాయి. SPF 50 సన్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఒక మంచి హైడ్రేటెడ్ పింక్ గ్లో ఇస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు బీట్రూట్ అలాగే పవర్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి మనకు బీట్రూట్ ఏం చేస్తుంది అంటే ఒక న్యాచురల్ పింక్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హైలరానిక్ యాసిడ్ ఏంటంటే మనకు ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో స్కిన్ మీద, ఆ హైడ్రేషన్ని, ఆ మాయిశ్చర్ని లాక్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫార్ములేషన్ కూడా ఇన్ఫాక్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫార్ములేషన్. అలాగే నో వైట్ కాస్ట్. మీరు చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయి వైట్ కాస్ట్ ఏమీ ఇవ్వదన్నమాట. టాక్సిన్ ఫ్రీ ఉంటుంది, అలాగే మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే మనకు ఎవ్రీడే యూజ్ చేయడానికి సేఫ్ అన్నట్టు అనమాట. మామార్త్ ప్రోడక్ట్స్ మీరు ఏవి తీసుకోవాలనుకున్నా కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా. దాంతోపాటు మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో పాటు మీకు నియర్ బై స్టోర్స్ ఉంటాయి కదా. సో ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట డెఫినెట్గా. అండ్ నాకు ఇంకొక ఇనిషియేటివ్ బాగా నచ్చిండేది ఏంటంటే వాళ్ళు మన ఆర్డర్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ని పెంచుతారనమాట, నాటుతారు వాళ్ళు. అండ్ 2025 లోపు 1 million ప్లాంట్స్ని వాళ్ళు నాటాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఇంకొకటి నాకు నచ్చింది, నేను నోటీస్ చేసింది ఏంటంటే మామార్త్ వాళ్ళు ఎప్పుడైనా కస్టమర్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, డెఫినెట్లీ వాళ్ళు వింటారనమాట. దే విల్ లిజన్ టు యువర్ ఫీడ్బ్యాక్. వాళ్ళ ఆనియన్ షాంపూ ఉంది కదా, అది ఏదైతే ఉందో మీ ఇన్పుట్స్ ద్వారా దాన్ని మంచిగా అప్గ్రేడ్ చేశారనమాట. అండ్ దాంతో పాటుగా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ, క్వాలిటీని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు త్రూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. అది కూడా నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. డాలీని అయితే ఎట్లో అట్లా కన్విన్స్ చేసేసి స్పిన్కి అయితే తీసుకెళ్ళాము. ఇంటి దగ్గర నుండే చెప్తూ వస్తుంది అనమాట, అక్క నాకు ఎక్కువ లెంత్ పోతే వద్దు అని చెప్పేసి. బికాస్ తనకు ఫస్ట్ నుండి కూడా లెంత్ ఇష్టం అంట. కాకపోతే పిన్నికి అండ్ బాబాయ్కి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం షార్ట్ చేపిస్తే బాగుంటుందేమో, తనకు కూడా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ తన ఫేస్కి కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈసారి అయితే లెంత్ నాకు కూడా ఎక్కువ తీపించాలి అని లేదు, కానీ సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు ఉన్నట్టే కాకుండా. సో తనకి పిక్చర్ చూపించాను అనమాట. పిక్చర్లో చూసినట్టు
చూసినట్టయితే నాకు అమ్మ అంత షార్ట్ అయిపోతుందా, అసలు ఎట్లా ముందర అవి ఎట్లా మెయింటైన్ చేసేది అని అనుకుంటుంది. కానీ చూస్తుండగా తనకే నచ్చిందంట. నేను అడిగాను అనమాట, నువ్వు మెయింటైన్ చేస్తావా, నో ప్రాబ్లమా, నీకు 100% నచ్చిందంటే చేపిద్దాము అంటే తను ఓకే చేపించుకుంటాను, చూడ్డానికైతే బాగానే ఉన్నట్టుంది అనింది. సో నేను కూడా స్టార్టింగ్లో జస్ట్ ఒకసారి అట్లా ట్రైల్ లాగా పెట్టి చూసాను, ముందర హెయిర్ కొంచెం తీసేది, బికాజ్ అది ఒక కొంచెం డిఫరెంట్ లుక్ ప్లస్ బిగ్ చేంజ్ కదా ఫేస్కి, ఎప్పుడు మెయింటైన్ చేయలేదు కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నాకు కొంచెం డౌట్గానే ఉండింది. సో మేము ఎప్పుడు వెళ్ళేలాగే స్పిన్ సలూన్కే వెళ్ళామన్నమాట ఆర్ఆర్ నగర్లో. ఎప్పుడు అక్కడికే వెళ్తుంటాము రెగ్యులర్గా, మేము అక్కడే మెంబర్షిప్ ఉంది కాబట్టి ఇంకా తనని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయామన్నమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి. హెయిర్ కట్ ఎప్పుడు రాజ్ చేస్తూ ఉంటారనమాట మాకు ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించాను తనకి ఇది సెట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా అంతే ఏ సలూన్కి వెళ్ళినా కూడా జస్ట్ ఆస్క్ దెమ్ మీకు ఏం కావాలి ఏంటి అని క్లియర్గా ఒకసారి చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర రెఫరెన్స్ ఏం లేదు, లేదంటే మైండ్లో ఏదైనా అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాల్యూమ్ కావాలి అని ఉంటుంది, కొంతమందికి ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. సో అప్పుడు ఏంటంటే బేసిక్గా మీరు చెప్పారనుకోండి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట, అప్పుడైతే నో ప్రాబ్లం ఇంకా. సో నేను కూడా అదే చెప్పానమాట, తనకు కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉండేలాగా చేయండి అండ్ ఫేస్కి కొంచెం డిఫరెంట్గా అనిపించాలి అని చెప్పేసి. సో నేనైతే హడావిడిలో పెద్దగా రెడీ కూడా అవ్వలేదన్నమాట, జస్ట్ డ్రెస్ ఒకటే చేంజ్ చేసేసుకొని పోనీ వేసుకొని ఇంకా వెళ్ళిపోయాను. అండ్ కాసేపటి తర్వాత డాలీది ఇక్కడ హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెంత్ అయితే స్టార్టింగ్లోనే అడిగారనమాట, ఎంత కట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మరీ ఎక్కువ వద్దు, ఇప్పుడు ఉండేదానికంటే కొంచెం కట్ చేస్తే చాలు అని చెప్పాము. డాలీకి హెయిర్ కట్ నాకైతే బాగా సరిపోతుంది అనే మైండ్లో థాట్తోనే చేపిస్తున్నాను. అండ్ లెంత్ కూడా అంతే, ఈ లెంత్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసినట్టున్నాను, స్కూల్లో ఏమి ఇబ్బంది అవ్వదా అని అడుగుతున్నారు. స్కూల్లో ఏం పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట, తనకు ప్రాబ్లం ఏం లేదు, తను ఇది మెయింటైన్ కూడా చేయగలుగుతుంది హెయిర్ స్టైల్. సో ఈ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి కట్ చేయమన్నాను. అండ్ ఫ్రంట్లో అంటే ఇట్ డిపెండ్స్ అనమాట మీ ప్రయారిటీ. డాలీకి అయితే ఈ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. మరీ పైకి పోతే చాలా అది వియర్డ్గా అనమాట, వియర్డ్ లెంత్లో కట్ చేయించడం నాకు ఇష్టం లేదు. సో ఇదైతే బెస్ట్ అనిపించింది. మరీ పైకి పోతే అదేదో ఫోర్ హెడ్ ఒకటే కవర్ చేసుకోవడానికి కట్ చేసినట్టు ఉంటుంది. ఇదైతే కొంచెం స్టైలిష్గా ఉంటుంది. నేను మొన్న పెట్టాను కదా షార్ట్ వీడియోలో, అప్పుడు చాలామంది తనకు ముందు హెయిర్ స్టైల్ కంటే ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది అని చెప్పారు. దాంతోపాటు ప్రేమలు మూవీ హీరోయిన్ లాగా ఉంది అన్నారనమాట. నేను యాక్చువల్లీ మనందరి థాట్స్ ఒకటే అని నాకు కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే నేను కట్ చేయించిన వెంటనే డాలీతో అదే అన్నాను అనమాట, సేమ్ ఆ మూవీలో హీరోయిన్ ఇది కూడా సేమ్ కటింగ్, డాలీ బాగుంటుంది చూడు, నీది కూడా రౌండ్ ఫేసే కాబట్టి ఇట్ విల్ లుక్ సో క్యూట్. నిజంగానే కుక్క పిల్లలాగా ఉంది కదా, చిన్న క్యూట్ కుక్క పిల్లలాగా డాలీ. షీ ఈజ్ లుకింగ్ వెరీ క్యూట్. సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగుంది. ఓవరాల్గా డాలీ హెయిర్ స్టైల్ గైస్ సెట్ చేసేసారు. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కామెంట్స్ మిస్ చేసిన ట్రిప్లో ఉన్నానని చెప్పేసి డాలీ అయితే అస్సలు మిస్ చేయదనమాట, ప్రతి ఒక్కటి చదువుతుంది. అది తనుందంటే వీడియోలో 100% చదువుతుంది. గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు డేట్ 5th మార్నింగ్ 7:30 అయింది. నేను డాలీ మంచిగా ఇట్లా రెడీ అయిపోయాము. నాదైతే నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. డ్రెస్ నేను ఇది మొన్న వెళ్ళినప్పుడు వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట, జస్ట్ ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను. ఆల్ వైట్ బేసిక్, కానీ చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యామంటే ఎక్కడికి వెళ్తున్నాం,
అనంతపూర్కి. ఎస్, అనంతపూర్కి వెళ్తున్నాము, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గైస్. కాకపోతే ఇది చాలా లాంగ్ ట్రిప్ కాదు, వెరీ వెరీ షార్ట్ ట్రిప్, అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ ట్రిప్ ఇది. ఏంటి అనేది నేను ముందు ముందు వ్లాగ్లో అయితే మీతో చెప్తాను. డాలీ కూడా రెడీ అయిపోయింది. డాలీ ఇప్పుడు హాలిడేస్ అయిపోయింది, ప్లస్ మేము కూడా వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళిపోతుంది. మేబీ ఇంకా నెక్స్ట్ సమ్మర్లో వస్తుందేమో తెలీదు, బికాస్ తనకు కూడా ఎక్కువ హాలిడేస్ ఉండవు కదా. ఈ హెయిర్ కట్తో కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఫేస్ కూడా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. షీఈస్ లుకింగ్ వెరీ క్యూట్. అండ్ వాళ్ళ మమ్మీ ఏమంటుందో, రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు. జూలీ అయితే నేను వీడియో కాల్ చేసింటే నువ్వు సీరియస్గా చేయించుకున్నావా, దాన్ని ప్రతిసారి స్ట్రైట్నింగ్ చేసుకుంటా ఉండాలా, కానీ చాలా బాగుందని టాక్ వచ్చింది గైస్. కానీ డైరెక్ట్గా చూసేదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ దర్శన్ ఏంటంటే మమ్మల్ని 7 o'clockకి రెడీ కమ్మన్నాడు, బట్ 7:30 అయినా దర్శన్ ఇంకా రెడీ అయిపోలేదన్నమాట. ఎందుకని అడిగితే నువ్వు నన్ను లేపలేదు, నేనేం చేయాల, నేను నిన్ను లేపమన్నాను కదా అని చెప్పేసి ఎట్లా నా మీద వేస్తాడని చెప్పేసి అడగలేదు. ఫస్ట్ నేను రెడీ అయ్యా. డాలీ టైం అంటే టైంకి రెడీ అయ్యింది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే డాలీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి డైలీ 10 o'clock లేచేది. 10 o'clockకి లేస్తుంది గైస్, 10 o'clockకి లేస్తుంది గైస్, 9:50 అట్లా ఏం కాదు. స్కూల్ ఉన్నప్పుడు అయితే త్వరగా లేయాల్సిందే కదా, నేను అందుకే లేపరనమాట. ఈరోజు నేను 7కి బయలుదేరాల డాలీ అని చెప్పిండి. 7 అంటే 7:30 చేస్తారులే అటు ఇటు, నాకు కూడా ఎట్లనో షూట్ ఉంది కదా అని చెప్పేసి నిన్న నేను 4 షూట్స్ కంప్లీట్ చేసినాను, ఒకటి కాదు. నిన్న నైట్ 5:30కి స్టార్ట్ చేసినాను, అయిపోయే లోపల 12:30 అట్లా అయినట్టుంది, అంతా కంప్లీట్ అయిపోయే లోపల. ఐఎమ్ సో సాటిస్ఫైడ్, ఎందుకంటే ఈరోజు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి ఈరోజు నాకు షెడ్యూల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ముందే కంప్లీట్ చేసుకున్నాను. అందుకే వీళ్ళకి ఒక ½ an hour లేట్ చేస్తారులే అన్నట్టు చెప్పా. బట్ డాలీ అయితే 6:50కి రెడీ అయిపోయింది కరెక్ట్గా. నేను కొంచెం లేట్, దర్శన్ ఇంకా లేటు. ఓకేనా, ఇంకా లేట్, ఎంత వీలైతే అంత తొందర బయలుదేరేద్దాం. ఓకేనా, లెట్స్ గో. హాయ్, గుడ్ మార్నింగ్. ఈ డ్రెస్ చాలా బాగుంది దర్శన్. ఎవరు సెలెక్ట్ చేసినారు? ఇంత బాగా సెలెక్ట్ చేసినారు, ఇంత మంచి సెలెక్షన్ ఎవరిది? ఇంకెవరిది ఉంటది గైజ్? ఆ డ్రెస్ సెలెక్ట్ చేసి ఉంటుంది నేను. గైజ్ క్రెడిట్స్ ఇస్తాడు అనుకుంటే క్రెడిట్స్ కొట్టేస్తాను. చూడండి ఎవరు సెలెక్ట్ చేసినారు. ఇంకోసారి రీటేక్. ఎంత బాగుంది, ఎవరిది అంత మంచి సెలెక్షన్? నేను గైజ్ సెలెక్ట్ చేసిండే. డాలీని అడగండి కావాలంటే, వెనకాల సాక్షిగా ఉంది. ఇట్స్ మీ. ఇంకెవరు? నేనెవరిని? నువ్వు జూహిత్. జూహిత్ నేనే, నీ వైఫ్ నేనే. ఓకే చెప్పు. గ్రేట్, నేను నాది మంచి సెలెక్షన్ అని చెప్పు. నా వైఫ్ ది గ్రేట్. నేనే అట్లయితే గైస్. నువ్వు కాదులే, ఫీల్ అవ్వద్దు. సరేలే, అట్లయితే నేను దిగుతా. వేరే వాళ్ళ పాపను ఎందుకు ఎక్కించుకున్నావు నువ్వు? నేను నీ వైఫ్ కాదు కదా, నీ వైఫ్ ఎక్కించుకొని పోతున్నా నేను. మరి నువ్వు జూహిత్ అంటావు. జూహిత్ నీ వైఫ్ కదా? జూహిత్ దర్శన్ నా వైఫ్. నేను అదే. యాక్చువల్గా కొంచెం లేట్గా బయలుదేరినామండి. 8:30 అయింది, కొంచెం లేట్ అయింది. మధ్యలో ఒక పని పడింటే దాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళే లోపల 8:30కి బయలుదేరడం అనేది నాట్ ఏ గుడ్ చాయిస్ అని నాకు ఫస్ట్ నుండి తెలుసు. అందుకే 6కే లేచినాము. కానీ మేము ఎంత త్వరగా చేద్దాం అనుకున్నా ఏదో ఒక పని వల్ల ఏదో ఒకటి అయ్యి 8:30 అయింది అనమాట టైం. డాలీనే తొందరగా లేసిందండి. ఆల్రెడీ చెప్పినాను, నీకు క్రెడిట్స్ ఇచ్చేది ఇచ్చినాను ఆల్రెడీ. ఓకేనా డాలీ? ట్రాఫిక్ అనమాట, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరు ఇదే టైంలోనే మొత్తం అంతా చాలా ఘోరంగా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు. చూద్దాం ఎంతసేపు రీచ్ అవుతాము. ప్లస్ అనంతపూర్లో ఎక్కువసేపు కూడా ఉండం, ఫ్యూ అవర్స్ అంతే. అట్లీస్ట్ మార్నింగ్ త్వరగా పోతే కొద్దిసేపు అన్నా కూర్చొని మాట్లాడచ్చు అనుకుంటే మార్నింగ్ ఇట్లా లేట్ అయిపోయింది. ఇంకా మాకు ఎప్పుడు లంచ్ టైమే, లంచ్ టైంకి తక్కువ ఏ రోజు పోయింది లేదు. ఈసారి కూడా అంతే కదా. ఎక్కడైనా పర్లేదు, నీ ఇష్టం. ఎస్, ఇంకా బయలుదేరేటప్పుడు ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తిందాం అనుకున్నాము. ఫస్ట్ నంది ఉపచారు అనుకున్నాం, కానీ అక్కడ ఎప్పుడు చాలా రష్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రష్లో కూర్చొని తినే లోపల ఇంకా 1 hour లేట్ అయిపోతుంది. మేము వెళ్తూ ఉండేదే ఫ్యూ అవర్స్కి, మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అక్కడ నందుగోకుల హోటల్ వస్తుంది కదా, అక్కడైతే సర్వీస్ చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు. ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నిటికంటే ఈజీ ఏంటంటే ఇడ్లీ, దోశ. అవైతే త్వరగా రెడీ అయిపోయింటాయి. ఇడ్లీ అయితే ఇంకా ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి మేము ఇడ్లీ చెప్పేసామన్నమాట. ఇంకా వెళ్తున్నాము ఆన్ ద వేలో.
హాయ్ దర్శన్ బాగున్నారా? బాగున్నావా? బాగున్నా. టేక్ ద బ్యాగ్. కాదు నెక్స్ట్ నుండి అవ్వకేం బట్టలు పెట్టేద్దాడా? అదే పెట్టిన 10 బట్టలు కూడా వాళ్ళే అసలు పాప తెలుసా? అదే జూలీగా నిండే ఏమని 10 ఆ పాప అస్సలు పెట్టింది మా అని. వేస్ట్. క్యూట్ గా ఉంది కదా. క్యూట్ గా ఉంది హెయిర్ కట్. నేను చెప్పినా కదా బాగుందని. అందుకే ఎప్పుడు ఒకటే రకం ట్రై చేయకూడదు. ఏమైనా ఎంజాయ్ చేసిన వాళ్ళు బాగుందా? ఎంజాయ్ అంటే చేసిన వాడాలి బాగా. అద్దె బొమ్మలు పట్టుకొచ్చింది. లాస్ట్ టైం అది కొనుక్కొని ఆడే మర్చిపోయింది. ఈసారి మళ్ళీ కొత్తది. ఈసారి 2 తెచ్చుకుంది. అంతా బొమ్మలే. అవి సర్దేకే ఎంత టైం పడుతుందో బెడ్ మీద అసలు. ఏదో పెట్టినావు కుక్కర్ చికెనా? తిను తిను. బాగున్నావు దర్శన్? ఎట్లుంది రాజస్థాన్? రాజస్థానా ఏంటి ఇంకా వేడి? వేడే. హాయ్. హాయ్, బాగున్నారా అందరూ? బాగున్నాము. నువ్వేం చేస్తున్నావా? ఏం లేదు, చేసిన ఆల్రెడీ. సడన్ గా వచ్చేసినాం మేము గైస్. నిన్న అనుకున్నాము, ఈ రోజు వచ్చినాము. వచ్చినారు, ఓ రోజు ఉంటారు వెళ్ళిపోతారు. ఓ రోజు కానీ లేదు, ఈ రోజు సాయంకాలమే వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్. ఎందుకు నీకు తెలుసు అది ఇంకా టైం ఆడుంది. మళ్ళీ రేపు పోకూడదు, రేపు అమావాస్య అని పోకూడదు. అమావాస్య రేపు. మళ్ళీ మొన్నటి ఫ్రైడే పంపినాడా? పంపి తెలుసు. అందుకే ఇంక ఈ రోజు తప్ప వేరే ఆప్షన్ లేదు. అదే అదే. ఇంకా 4 days ఉంది కదా ట్రావెల్ కి కూడా. ఆడు ఇంకా దర్శన్ ఏం షాపింగ్ కాలేదు, ప్యాకింగ్ కాలేదు. మళ్ళీ వీసా అపాయింట్మెంట్ ఒకటి, అన్ని ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడు డాడీ కానీ ప్యాకింగ్ చేయాలి మనం. అదే కదా. డాడీ నీకు రాత్రి చెప్పలేదా? తెలీదు నాకే. అవునా? ఎల్లుండి పోతా, రేపు అమావాస్య కదా, ఆ. ఎల్లుండి పోతానులే అన్నాడు. మరి పోవచ్చు కదా. అప్పుడే అంత అర్జెంట్ ఉందా అక్కడ ఏమన్నా? మళ్ళీ ఫోన్ చేసినారు వాళ్ళు పొద్దున్న రమ్మని. అవునా? ఓకే ఓకే. అట్లయితే డాడీ అందుకే పోవాల్సిందే ఇప్పుడు సర్దుదామని అన్ని. డాడీ ఇప్పుడు మాతోనే వస్తున్నారు గైస్. మళ్ళీ ఈవినింగ్ కి నాకు తెలిసి రాజస్థాన్ కి ఫ్లైట్ ఉన్నట్టుంది. ఆహా, ఈవినింగ్ కాదు, మార్నింగ్ అంట. అట్లయితే అయినా ఇప్పుడే రావాల్సిందే. మళ్ళీ అయినా నిరంజన్ రావాల్సిందే కదా. లేడా అందుకులేని ఇంకా దర్శనం వదిలేసి వస్తా. అంతే. మార్నింగ్ మార్నింగ్ బెస్ట్. అదే మాతో పాటు ఇప్పుడు వచ్చేస్తే మార్నింగ్ వాళ్ళంటే దర్శన్ డ్రాప్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏమేమో చేసిందండి. మేము వచ్చే ఒక మధ్యాహ్నానికి ఇంత చేసేది అవసరమా? ఏంది ఇది? కలర్ రైస్, మటన్ పులుసు, చికెన్ ఫ్రై. అన్ని ఎందుకు చేసినావా? పూరి చేయాలి దర్శన్కి ఇష్టం కదా. దర్శన్ పూరి మటన్ ఏదైనా తింటాడు. నాకు చపాతి, నాకు పూరి వద్దు. మేము పొద్దున ఆల్రెడీ పూరి తినేసినాము. మీరు పొద్దునే నాన్ వెజ్జా? డాడీ వాళ్ళు వస్తే మొన్న ఏకాదశి అని చేయలే నేను, 4 రోజులు అవుతుంది కదా, అందుకని తినేసిన. అవునవునులే. అది కాక డాడీ మీతో వస్తాడు కదా, ఈవినింగ్ అట్లా బయలుదేరినా సరిపోతుంది. ఇప్పుడేమి వెంటనే ఏమి అవసరం లేదు. సాయంత్రం 6:30కి అట్లా బయలుదేరినా చాలు. బయలుదేరండి ఒకేసారి. నైటా? నైట్ మళ్ళీ తినాలా? ఇంత తిన్న తర్వాత తొందరగా తింటారు. 6:30కి అట్లా బయలుదేరినా సరిపోతుంది. తినకుంటే సరిపోతుంది. అంతే అంతే. డాలీ నా డ్రాప్ చేసి వచ్చిన. అదే అదే. హెయిర్ కట్ బాగుంది కదా డాలీది. టెంకాయలు తెప్పించిన చూడు, కాళ్ళ కలశానికి లేవు, తీసుకోబోలా. కలశం టెంకాయలు అక్కడ అంత తొందరగా దొరకవు, అందుకే. ఉంటాయి అడన్నా తెలియదు మనకి. ఎస్ ఉంటాయి, కాకపోతే పొద్దున్నే అయిపోతాయంట. నేను అడిగిన 2-3 షాప్స్ లో ఉన్నాయి, కాకపోతే పొద్దున్నే 6:30-7 కంతా అయిపోతాయంట. అంత తొందర లేసి పోయే వాళ్ళు ఎవరున్నారు? అందుకే నుండి తీసుకుపోయి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. వెళ్ళిన వెంటనే మమ్మీ తెచ్చుకోండి జ్యువెలరీ కొన్ని చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఇది హారం తీసుకున్నారంట, ఒకటి షార్ట్ లెంత్ నెక్లెస్ లాంటిది తీసుకున్నారు, దాంతోపాటు ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ దాంట్లోటి సెట్ కాదు, రితిలో కొన్నారు. అది వేరే సెట్లోకి, ఇది వేరే సెట్లోకి అన్నట్టు తీసుకున్నారనమాట. ఆ జ్యువెలరీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను, ఇప్పుడు చూపించడం నేను మర్చిపోయినాను. అండ్ లంచ్ టైం అయింది కాబట్టి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి చేస్తున్నారు? పూరి, నేను పూరి తినడం లేదు కాబట్టి చపాతీ చేస్తున్నారు. ఇంకా దర్శన్ వస్తున్నాడు అని చెప్పేసి మటన్, నా కోసం చికెన్, బికాస్
బికాజ్ నేను కూడా మటన్ తిన్నమాట. సో ఎందుకో చిన్నప్పటి నుండి నాకు అలవాట్లేదు కాబట్టి నేనేం తినను. తర్వాత చెప్పాను మ్యాంగోస్ ఇట్లా ప్రాపర్గా అయిపోయింది, నాకేం పెట్టించద్దు అంటే దర్శన్ తింటాడేమో మ్యాంగోస్ తీసుకెళ్ళు అంటే దర్శన్ తినడు అనమాట. ఎక్కువైంది నాకు తెలిసి ఇంట్లో ఉండగా ఒకటి కూడా తినలేదు అనుకుంటున్నాను మ్యాంగో, నాకు గుర్తులేదంతా. సో అందుకే మ్యాంగోస్ మళ్ళీ రిటర్న్ పెట్టించేది ఏమి వద్దు అంటున్నాను. అండ్ డాడీ దర్శన్ మేమందరం వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి డాడీ ఇప్పుడు రాజస్థాన్కి వెళ్ళి చూసుకుంటున్నారనమాట. బికాజ్ అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి. అందుకే ఇంకా సడన్గా చెప్పారు, మమ్మీకి మార్నింగ్ వరకు తెలియదంట డాడీ కూడా ఇట్లా మాతో రిటర్న్ వస్తున్నాడు, ఇంక అక్కడ నుండి వెళ్తారు అని చెప్పేసి. అందుకే ఇంకా అర్జెంట్గా ఒక 20 డేస్కి మొత్తం ప్యాక్ చేసేస్తా ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ కాబట్టి ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళినా కూడా పెద్ద హెడ్ఏక్, అక్కడ మళ్ళీ బ్యాగేజ్ అలవెన్స్ ఎక్కువ ఉండదు, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కొంచెం ఉండవండి. పర్ కేజీ 550 రూపీస్ ఎక్స్ట్రా. సో దానికంటే ఫ్లెక్స్ పెట్టుకుండేది బెటర్ ఏమో అని చూస్తే అది ఇది ఆల్మోస్ట్ రెండు ఒకటే అనిపించాయి అనమాట. అందుకే ఇక్కడ ఇంకా ప్యాకింగ్ చేస్తూ ఉంది. నేను లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు మీకు చింతాకుది పొడి చూపించాను కదా, చింతాకు పొడి. సో అది ఎంతమందికి గుర్తుందో తెలీదు, నాకు అది చాలా ఇష్టం. ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో ప్రతి సీజన్లో మనకి ఇది వస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు దొరకదు కదా. 24/7 అయితే మనకి పొడి చింతాకు టామరిన్ లీవ్స్ అంత ఫ్రెష్గా దొరకవని చెప్పేసి మా మమ్మీ సీజన్ ఉన్నప్పుడే తెప్పించేసిందంట. దీన్ని మొత్తం మంచిగా డ్రై చేసి పెట్టింది, కొంచెం పిన్ని వాళ్ళకి కొంచెం మాకు అట్లా అని చెప్పేసి. సో ఎప్పుడైనా పొడి అయిపోయినా కూడా నాకు ఇమీడియట్గా వేసి పంపించవచ్చు కదా, మళ్ళీ సీజన్ వచ్చే వరకు వెయిట్ చేసే అవసరం లేదు అన్నట్టు ఇదంతా ఎండబెట్టేసింది అంతా మొత్తము. సో ఇదంతా నీట్గా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ పప్పు చేసుకోవడానికి ఉండదు, పప్పుకి అయితే ఫ్రెష్ లీవ్సే కావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీజన్ వరకు పక్కా వెయిట్ చేయాల్సిందే. పొడి అయితే డ్రైడ్ లీవ్సే కదా, సో ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంది. అండ్ పొడి చేసే ముందర మళ్ళీ ఇంకొకసారి డ్రై చేయాలి, కంప్లీట్గా బ్లాక్ కలర్ కొంచెం బ్లాక్ అయిపోతాయి అనమాట అవి. అండ్ ఇక్కడ వెళ్ళే ముందర ఇంకా మమ్మీ నేను డాడీ అందరం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకా బయలుదేరాము. ఆల్మోస్ట్ టైం ఎంత అప్పటికే 6:30 అట్లా అయినట్టు ఉంది టైము, బయలుదేరాల్సిన టైం అయింది. బికాజ్ మళ్ళీ నైట్ జర్నీ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఐ థింక్ దిస్ ఇస్ ద షార్టెస్ట్ ట్రిప్ ఇంటికి వచ్చి వెళ్ళేది. అది అన్ఎక్స్పెక్టెడ్గా బాగా కుదిరిందనే అనొచ్చు, కానీ ఇంత తొందరగానా అని ఎప్పుడు అనిపించేలాగా. ఈసారి అయితే మరీ అసలు అట్లా వచ్చినా అట్లా మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ మేము వెకేషన్కి వెళ్ళే ముందర ఒకసారి మమ్మీ డాడీని చూసినట్టు అనిపిస్తుంది కదా. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.